బ్యాక్ టు న్యూస్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిక్కారెడ్డిగూడలో బోరుబావిలో 14 నెలల చిన్నారి అనే పాప పడిపోయింది. కూలి పనులు చేసుకునే యాదగిరి తన కుటుంబంతో సహా అక్కడి పొలాల్లో పక్కనే ఉండే ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ రోజు సాయంత్రం 6:45 సమయంలో యాదగిరి చిన్న కూతురు చిన్నారి పొలంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బోరుబావిలోకి పడిపోయింది. చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మంత్రి మహేందర్ రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. పాప సాయంత్రం 6:45 సమయంలో పడిపోయింది. అంటే దాదాపు 5 గంటలుగా అవస్తోంది. ఆ చిన్నారి బోరుబావిలోనే అల్లాడుతోంది. మంత్రి మహేందర్ రెడ్డితో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, వైద్యుల బృందం కూడా అక్కడే ఉంది. చిన్నారి చేతులు కనిపిస్తున్నాయని, పాపను ప్రాణాలతో రక్షిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మంత్రి. భూ యజమాని నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని మంత్రి అంటున్నారు. ఈ ఉదయం నుంచి చిన్నారి బోరుబావి సమీపంలోనే ఆడుకుంటోందని చెప్తున్నారు చిన్నారి తండ్రి. సాయంకాలం వరకు తమ బిడ్డను చూస్తూనే ఉన్నామన్నారు. తమ పనిలో నిమగ్నమైన సమయంలో పాప బోర్వెల్లో పడిపోయిందని వివరించారు. ఈ మధ్యనే ఈ భూ యజమాని ఈ బోర్వెల్ని తవ్వించినట్టు తెలుస్తోంది. అయితే బోరుబావి పైన పేపర్లు కప్పి ఉంచారని చెప్తున్నారు చిన్నారి తండ్రి యాదయ్య. అన్నా ఇది చిన్నారిని రక్షించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బోర్వెల్ గుండా ఆమెకు ఆక్సిజన్ అందిస్తున్నారు. బోర్వెల్ కు సమాంతరంగా ప్రొక్లైనర్ సాయంతో ఒక నుయ్యిని కూడా తవ్వుతున్నారు. అయితే ఆ పసిపాప ఇప్పటికే 60 అడుగుల లోపలికి వెళ్లిపోయిందని అధికారులు అంచనా వేస్తున్నారు. బోరు బావులు మృత్యు బిలాలుగా మారుతున్నాయి. పొలాల్లో బోర్వెల్స్ వేయించి అందులో నీళ్లు రాకపోతే వాటిని అలాగే నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. అలా వదిలేసినదే ఈ బోరుబావి కూడా. పొలంలో బోరుబావి నోరు తెరుచుకుని ఉన్నా ఎవరూ దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ బోరుబావే ఆ చిన్నారిని మింగేసింది. పసిదాన్ని కాపాడేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బోరుబావిలో పడిపోయిన చిన్నారిని రక్షించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఇప్పటికే 3 ప్రొక్లైనర్తో అక్కడ మరొక సమాంతరంగా గోతిని కూడా తవ్వుతున్నారు. సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. విజయ్, అధికారులు ఏం చెప్తున్నారు? పాప కదలికలు తెలుస్తూ ఉన్నాయా? ఎప్పటిలోపు ఈ సమాంతరంగా గొయ్యి తవ్వే సమయం ఎంత సమయం పడుతుందని చెప్తున్నారు? దాదాపు రంగారెడ్డి జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉండి బోరు బావిలో పడ్డ చిన్నారిని కాపాడే ప్రయత్నం చేసింది. స్వయంగా మంత్రి దాదాపు సాయంత్రం ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి కూడా ఇదే బోరు బావిలో పడ్డటువంటి పాప
ఆ అమ్మాయి పేరు కూడా చిన్నారే. దాదాపు 14 నెలల వయసు ఉన్నటువంటి ఆ పాప తన తండ్రి యాదయ్య ఇక్కడ పనిచేస్తున్న సమయంలో ఇక్కడికి వచ్చి తండ్రితో ఆడుకొని ఆ పక్కకు వెళ్తున్న సమయంలో తోరు తెచ్చినటువంటి ఈ బోరుబావిలో పడి ఆ పాప ప్రస్తుతానికి అక్కడ ఆ లోపల ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం 108 సిబ్బంది లోపలికి పాపకు ఆక్సిజన్ పంపిస్తున్నారు. మొత్తం 4 వైపులా రెండు మొక్కల సహాయంతో సమాంతరంగా 60 అడుగులకి లోపలికి సమాంతరంగా ప్రస్తుతం సొరంగం చేస్తున్నారు. పాప దాదాపు అంటే ఆమె బతికే ఉంది, ఆమె చేతులు ఆడుతున్నాయి. లోపల ఉన్నటువంటి కెమెరా దాన్ని స్పష్టంగా చూపెడుతున్న విషయాన్ని అధికారులు చెప్తున్నారు. సాయంత్రం 6 గంటలకు ఇన్సిడెంట్ జరిగితే సరిగ్గా 6:30-6:40 కల్లా మంత్రితో పాటుగా జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అంతా కూడా ఇక్కడ చేరుతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ సంఘటన ఎక్కడైతే జరిగిందో ఎక్కడైతే కూడా ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో ఇక్కడ ఉన్నటువంటి బోర్లో ఆ పాప పడిపోయిన తర్వాత ఇమీడియట్గా జిల్లా యంత్రాంగంతో పాటుగా దాదాపు ఈ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా ఇక్కడికి చేరుకున్నాయి. పోలీసులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ టీం ఇక్కడ చేరుకొని పాపను బయట తీసే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఉన్న మంత్రి మహేందర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఎన్ని గంటలకు ఇన్సిడెంట్ జరిగింది? పదే మీడియా విజ్ఞప్తి చేస్తుంది, ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేస్తున్నా కూడా బోరు బావులు తెరిసే ఉంటున్నాయి. మరొక పాప ప్రస్తుతం లోపల ప్రాణాలతో కొట్టుకుంటాడుతుంది. ఎన్ని గంటల సమయంలో ఇన్సిడెంట్ జరిగింది? 6:30 గంటల ప్రాంతంలో జరిగింది. 7 గంటల వరకు ఇక్కడ చేరుకున్నాం నేను, ఎమ్మెల్యే గారు. దాదాపు 5 గంటల వరకు కూడా 15 నుంచి 20 ఫీట్ల వరకు తీయడం జరిగింది. 40 ఫీట్ల దగ్గర పాప ఉన్నది. మరి ఆక్సిజన్ కూడా డాక్టర్స్ అంతా కూడా పంపిస్తున్నారు. బతికించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. కలెక్టర్ గారు అంతా మేము ఇక్కడనే ఉన్నాం. మరి ఏదైతే ఇంకా కూడా వేరే పరికరాలు కూడా తెప్పించి స్పెషల్గా మెదక్ జిల్లాలో జరిగినప్పుడు మరి ఏదైతే పరికరం వాడిలో దాన్ని కూడా దగ్గరికి వచ్చింది. గంటన్నరలో రావచ్చు. దాని ద్వారా కూడా ప్రయత్నం చేస్తాం. పట్టే అవకాశం కనిపిస్తుంది సార్. పాపను బయటికి తీయాలంటే ఇంకెంత సమయం పడుతుంది? సహాయక చర్యలు ఎప్పటి వరకు పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది? 6:30 గంటల ప్రాంతంలో పడినప్పుడు ఇప్పటి వరకు 5 గంటలు అయింది. 15 నుంచి 20 ఫీట్ల తీయడం జరిగింది. ఇంకా 20 ఫీట్ల వరకు తీయాల్సి ఉన్నది. నేను అనుకుంటే 6-7 గంటల్లో పూర్తి అవుతుందని అనుకుంటున్నా. బతికించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా ఇబ్రహీంపట్నంలో ఇదే రకంగా ఒక పాప ఉంది. అప్పుడు కూడా మీరు స్వయంగా ఆ ప్రదేశానికి వెళ్లారు. మళ్ళీ సేమ్ ఏడాది గడవకముందే ఇటువంటి ఇన్సిడెంట్ జరగడానికి ఏ రకంగా చూస్తున్నారు? ఎటువంటి చర్యలు తీసుకుంటే ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటాయని చెప్పి మీరు భావిస్తున్నారు? ఇబ్రహీంపట్నంలో జరిగినప్పుడు కూడా తమన్నట్టుగా నేను కూడా అక్కడ ఉన్నాను 2 డేస్. ఎందుకైతే మరి ఈ విధంగా జరగడం చాలా బాధాకరం ఉన్నది. ఏదైతే ప్రైవేట్ వ్యక్తులు బోర్వెల్ వేసి ఎమ్మడే వాడకుండా దాన్ని మూసేసినట్టు ఇట్లాంటివి జరిగాయి. మరి ప్రభుత్వం కూడా దీని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినారు. కలెక్టర్ గారు కూడా ఎన్నోసార్లు మరి ప్రైవేట్ బోర్లు వేసి వాళ్ళు మూసేయాలని చెప్పినారు. మరి ఇది కూడా ఏదైతే వర్షాలు పడ్డందుకు ఇది పనికిరానటువంటి బోర్డు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినట్టున్నారు. దాన్ని చూస్తూ చిన్నారి మరి అందులో పడడం చాలా బాధగా ఉన్నది. మ్యాక్సిమం బతికించడానికి ప్రయత్నం చేస్తాం. ఏదైతే గవర్నమెంట్ కూడా సీరియస్ తీసుకుంటుంది, ప్రైవేట్ వాళ్ళు ఏదైతే బోర్డు వేసి ఈ విధంగా వదిలిపెడితే వాళ్ళని యాక్షన్ ఉంటుంది. తప్పకుండా వాళ్ళ మీద కేసులు పెడతాం. ప్రస్తుతం మనతో జిల్లా కలెక్టర్ రవీందర్ గారు ఉన్నారు. సార్, మీ జిల్లాలో జరిగినటువంటి ఘటన లాస్ట్ ఇయర్ కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇబ్రహీంపట్నంలో. అప్పుడు కూడా కొన్ని చర్యలు తీసుకున్నారు. కానీ ఇట్లా ఓపెన్ చేసినటువంటి బోర్బాల వల్ల చిన్నారి ఇంకా ప్రాణాలతో కొట్టుబెట్టాల్సింది. ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సార్ బయటకు తీయడానికి? మార్చిన ప్రకారం సుమారు 40 ఫీట్ల డెప్త్లో ఆ అమ్మాయి ఉందండి. ఇప్పటివరకు అరౌండ్ 15 ఫీట్ తవ్వగలిగాము. సో రాక్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. లోకల్ ప్రజలు చెప్తున్న అంచనా ప్రకారం ఇలాంటి రాక్ 20 ఫీట్ల వరకు ఉందని, దాని తర్వాత కొంచెం లూజ్ సాయిల్ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా తవ్వుతే కానీ మనము చెప్పలేము. సో ఒక పక్క ఈ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మంత్రి గారు 2 స్పెషల్ టీమ్స్ మంగళగిరి నుంచి డిఆర్డిఓ నుంచి రప్పిస్తున్నారు. సో ఆ టీమ్స్ ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్టర్నేట్ సిస్టమ్స్ ఆఫ్ రికవరీ ఏమైనా ఉన్నాయా అన్నది అక్కడ వచ్చిన ఎక్స్పర్ట్స్తో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సహాయక చర్యలు ఎన్ని గంటలకు ప్రారంభించారు? ఎన్ని బృందాలు ప్రస్తుతం సహాయక చర్యలో పాల్గొంటున్నాయి? ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, రెస్క్యూ టీమ్స్ కావచ్చు, ఎన్ని రకాలుగా మీరు ఆ పాపను బతికించే ప్రయత్నం చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అవసరం ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. R&B వాళ్ళు ఉన్నారు, మిషన్ భగీరథ వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పీడియాట్రిషియన్ ఉన్నారు, 108 వాళ్ళు ఉన్నారు, డిఆర్డిఓల నుంచి ఒక సైంటిస్ట్ని కూడా వస్తున్నారు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. సో అందరి సమన్వయం చేసి ఆ కార్యక్రమం చేపడుతున్నాము. బట్ ఇక్కడ మన ప్రధానమైన కర్తవ్యం ఏంటంటే ఆ అమ్మాయి ప్రాణాన్ని రక్షించడం అన్నది ఆ ఉద్దేశంతో పనిచేస్తున్నాం కాబట్టి హోప్ఫుల్లీ వీ విల్ బి ఏబుల్ టు ప్రొటెక్ట్ హర్ లైఫ్.
ఇటువంటి వ్యక్తుల పట్ల, ఇటువంటి బోరు బావులు ఓపెన్ చేసినటువంటి వ్యక్తుల పట్ల ఎటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? మీరు మీ జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ని ఎంత సీరియస్గా తీసుకున్నారు, ఎటువంటి చర్యలు తీసుకున్నారు గతంలో ఇంకా మళ్ళీ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే? మంచాల్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను జిల్లాలో జాయిన్ అయ్యాను అరౌండ్ 2.5 years బ్యాక్. గత 2 సంవత్సరాల్లో 2-3 సార్లు ఇలాంటి డిస్కషన్ జిల్లాలో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా రిటర్న్గా డీటెయిల్డ్గా మీటింగ్స్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే ఈ బోరు ఈ మధ్య వేసిన బోరు కాదు, సుమారు 1 సంవత్సరం క్రితం వేసిన బోరు. గత 3 రోజులుగా పడుతున్న వానల వల్ల రైతు దీంట్లో నీళ్ళు వచ్చాయా చెక్ చేసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ఓపెన్ చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సార్? ఎంటర్ పాపను బతకాలని అందరూ కోరుకుంటారు, తల్లిదండ్రులు కోరుకుంటారు, చుట్టుపక్కల ప్రజలు, ప్రభుత్వం కూడా కోరుకుంటుంది. ఎంత సమయం పట్టే అవసరం సార్ ఆపరేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు? ఇప్పుడే చెప్పడం కష్టమండి, కానీ మా అంచనా ప్రకారం సుమారు 5 feet per hour మనము చేయగలుగుతున్నాము. మంగళగిరి నుంచి ప్లస్ డిఆర్డీ నుంచి వస్తున్న పరికరాలు తొందరగా రాగలిగితే దాన్ని బట్టి కూడా మనము ఆల్టర్నేట్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ఈ హిటాచీ ద్వారా we expect that it will take another 5-6 hours. సార్, ఇది కలెక్టర్ చెప్తున్నారు. దాదాపు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కలెక్టర్తో పాటుగా మంత్రి స్వయంగా ఇటువంటి పర్యవేక్షించినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. మొత్తం 4 వైపులా ఈ ఎక్కడైతే బోరు బావుందో దానికి చుట్టూ 2 వైపులా సమాంతరంగా 60 అడుగుల లోతు ఉన్నటువంటి బోరు బావి దగ్గరికి సమాంతరంగా సొరంగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. పాప బతికే ఉంది, పాప చేతులు ఆడుతున్నాయనే విషయాన్ని అయితే ప్రస్తుతానికైతే అక్కడ లోపలికి పంపినటువంటి సీసీ కెమెరా ద్వారా పైనుంచి అబ్జర్వ్ చేస్తూ ఈ 60 అడుగుల లోతున్నటువంటి ఈ బోరుబావికి సమాంతరంగా చూస్తారు. 40 అడుగుల లోతులో పాప ఉందనేది చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు 108 సిబ్బంది అంతా కూడా లోపలికి పాపకు ఆక్సిజన్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆక్సిజన్ పంపించి ఆ పాపను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలి. దాంతోపాటుగా సమాంతరంగా 40 అడుగుల వరకు వెళ్ళిన తర్వాత పాపను ప్రాణాలతో బయటికి తీసుకురావాలనేది దాదాపు అన్ని రకాలుగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే పోలీసుతో పాటుగా రెస్క్యూ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్తో పాటు జిల్లాకు సంబంధించినటువంటి మిషన్ భగీరథ యంత్రాలు కావచ్చు, ఆక్సిజన్కి సంబంధించినటువంటి బాటలు కూడా మనం చూడొచ్చు. మొత్తం అన్ని బృందాలు ప్రస్తుతం పాపను కాపాడే ప్రయత్నం చేస్తున్నాయి. దాదాపు 6 నుంచి 7 గంటల సమయం పడుతుంది. మరింత ఉదయం వరకు కూడా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. గంటకు 3 నుంచి 4 ఫీట్ల వరకు కూడా మేము తవ్వుతున్న విషయాన్ని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు అన్ని రకాల సహాయక చర్యలు తీసుకుంటున్నారు. ఎట్టి ప్రస్తుతం పాపను కాపాడాలనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉండి చూస్తుంది. ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, విద్యార్థులంతా కూడా ఇక్కడికి వచ్చి చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు వచ్చే సమయానికి దాదాపు ఎంతవరకు పూర్తయింది? ఇప్పుడు ఇంకా ఎంత, అంటే ఇప్పటి వరకు ఎంత తవ్వారనుకోవచ్చు? ఇక్కడ 6:30 ప్రాంతంలో మాకు ఈ విషయం తెలిసిన వెంబడే పక్కన షాబాలో ఉన్నాం. ఇక్కడ 7 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చి పనులు మొదలు పెట్టడం జరిగింది. ఇమీడియట్గా 2 జేసీబీలు 2 ఇటాచులు తెప్పించి ఇక్కడ పనులు మొదలు పెట్టాం. ఇక్కడ రాయి ఉండడం వల్ల కొంచెం పని లేట్ అవుతుంది. ఒకవేళ ఆ రాయి తొందరగా కట్ అయిపోతే తొందరలోనే ఒక 5-6 గంటల లోపలే పాప బయటకు వచ్చి బతికే అవకాశం ఉన్నది. పాపను బతికేయడానికి శాయశక్తులు కృషి చేస్తున్నాం. సార్, మరోవైపు ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు. సార్, మీ ఆపరేషన్ ఏ రకంగా చేస్తున్నారు? ఎన్ని టీమ్స్ రంగంలోకి దిగాయి? ఒక్క నిమిషం. మనం చూస్తాం డాక్టర్ల బృందంతో పాటుగా వివిధ మొత్తం రెస్క్యూ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసుతో పాటుగా అన్ని రకాలుగా సహాయక చర్యలు చేపట్టేందుకు ఆ పాపను ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలనే ఉద్దేశంతో పోలీసులతో పాటుగా రెస్క్యూ సిబ్బంది అంతా కూడా శ్రమిస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు 15 అడుగుల వరకు చేశారనే విషయాన్ని అయితే 15 అడుగుల వరకు తవ్వారు. ఇంకా దాదాపు 30 అడుగుల కింద ఆ పాప ఉంది అనే విషయాన్ని అయితే చెప్తున్నారు. మనం చూస్తున్నాం 2 రకాలుగా, ఒకవైపు సమాంతరంగా తవ్వుతున్నటువంటి ప్రొక్లైన్లు ఆ 60 అడుగుల వరకు ఉన్నటువంటి బోరుబావికి సమాంతరంగా తవ్వి దాదాపు 40 అడుగుల దగ్గర పాప ఉందనే విషయాన్ని చెప్తున్నారు. అదే వరకు కింది వరకు తవ్వితే పూర్తిగా పాప బయటకు వస్తుంది. ఇప్పటికైతే ప్రాణాలతో ఉంది. ఖచ్చితంగా ప్రాణాలను కాపాడనే ఉద్దేశంతోనే మేము కష్టపడుతున్నాము. ఖచ్చితంగా పాప ప్రాణాలతో తీయాలనే ఉద్దేశంతోనే అన్ని రకాలుగా తీసుకుంటామనే విషయాన్ని అయితే అధికారులు చూస్తున్నాం. మనం అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆక్సిజన్లు పంపించారు, పోలీసుతో పాటుగా వివిధ రకాలకు సంబంధించినటువంటి అధికారులు పంపించారు. అందరూ కూడా శ్రమించి పాప నెట్టి పరిస్థితిలో కాపాడాలి. దాంతోపాటుగా మంగళగిరి నుంచి అత్యాధునిక పరికరాలు కూడా తెప్పిస్తున్నాం. ఎందుకంటే
పెద్ద ఎత్తున 60 అడుగుల లోతు వరకు చేయాల్సి ఉంటుంది కాబట్టి అదంతా కూడా చేయాలంటే కొన్ని అత్యాధునిక పరికరాలు కావాలి. డిఆర్డీఎల్ నుంచి కొన్ని యంత్రాలు తెప్పిస్తున్నాం. అవి వచ్చిన తర్వాత మరింత ఫాస్ట్గా ఈ యొక్క తవ్వకాలు చెప్తామన్న విషయాన్ని మాత్రం అధికారులు అయితే చెప్తున్నారు. ఇంకా సహాయక చర్యలు అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి. స్థానికులు శక్తి వంచన లేకుండా అందరూ తమ వంతుగా పాపను రక్షించేందుకు అధికారులంతా కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అందరి కృషి వల్ల అదృష్టవశాత్తు ఆ పాప ప్రాణాలతో సురక్షితంగా బయటపడాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 5 గంటలు కావస్తోంది. మరో 6-7 గంటలు సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు. గంటకు 5 అడుగుల లోతు మాత్రమే తవ్వగలుగుతున్నామని చెప్తూ ఉన్నారు. అలా చూసుకున్నా కూడా పాప ప్రస్తుతం 40 అడుగుల లోతులో ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మరొక 5-6 గంటలు సమయం పట్టే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. అలాగే మంగళగిరి నుంచి కూడా కొన్ని పరికరాలు తెప్పిస్తున్నామని చెప్తున్నారు. అవి కూడా వీలైనంత త్వరగా ఇక్కడికి చేరుకుంటే తవ్వడం మరింత సులభం అవుతుందని అధికారులు చెప్తూ ఉన్నారు. బోరుబావులో దగ్గర నుంచి కూడా పాపను రక్షించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి నిర్లక్ష్యం ఈరోజు ఒక పసిపాప ప్రాణాల మీదకొచ్చింది. 1 కాదు 2 కాదు, బోరుబావిలో పసి ప్రాణాలు ఎన్ని రాలిపోయాయో మనం చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఇటువంటి వారిలో ఎటువంటి చలనం కనిపించడం లేదు. రంగారెడ్డి జిల్లా ఇక్కారెడ్డిగూడ నుంచి ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తున్నారు. బోరుబావిలోంచి పాపకు ఆక్సిజన్ పంపుతూ ఉన్నారు. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు. విజయ్, ఆ భూ యజమాని ఎవరు, అతని గురించి ఏం చెప్తూ ఉన్నారు? అలాగే పాప తండ్రికి కూడా ఖచ్చితంగా అక్కడ బోరుబావి ఉందనే అవగాహన ఖచ్చితంగా ఉండే ఉంటుంది. వాళ్ళు మాత్రం ఎందుకని కనీస జాగ్రత్తలు తీసుకోలేదు పిల్లల విషయంలో? ప్రస్తుతం మనతో చిన్నారి తండ్రి యాదయ్య ప్రస్తుతం మనతో ఉన్నాడు. ఆయన ఇదే పొలంలో పనిచేస్తున్నాడు. అతనితో ఇక్కడే ఉన్నటువంటి సమయంలో పాప దాంట్లో పడిపోయింది. అసలు ఏం జరిగిందనే విషయాన్ని కూడా యాదయ్యతో అడిగి తెలుసుకుందాం. ఈ పాప ఏ రకంగా బోర్లో పడింది, మీరు మీ పక్కనే ఉన్న సమయంలో మీ కూతురు దాంట్లో పడుతుంటే మీరు చూసుకోలేదా? నేను చూడలేదు సార్. ఇక్కడ ఆవుకు పాలు విన్నా, మా పాపలు వెనుక ఉన్న తర్వాత ఆవుకు పాలు విని ఉన్నా, కట్టేసిన తర్వాత ఒక ఆవు పాలు విని ఇంకో పాలు వింటున్నా. అప్పుడు చూసినా వెనుక ఉండరు, అవులో నీళ్ళు లేవు. అవు నీళ్ళ కాడి కోసం పోయినా, పటేల్కి ఫోన్ చేసి పటేల్ ఆవు పాలిస్తలే అంటే సరే ఇవ్వకుంటే వేడినా అంటే నారగుల్లో ఉన్నా అన్నాడు. ఇవ్వకుంటే పొద్దుగాల విందామని అన్న. పటేల్ లాగని నిడవనికి పోయినా. ఆల్రెడీ మా పెద్ద పాప వచ్చేమన్నది నాయన చెల్లెల కింద ఆడ అని ఏడవాడని చూస్తే ఆడ చూపిస్తుంది సార్. మీకు తెలుసు కదా ఇక్కడ బోరు బాగుంది, ఇక్కడ మీరు దీంట్లో పని చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సమయంలో కూడా మీ పాపను మీరు ఏ రకంగా వదిలిపెట్టారు? వచ్చింది నాకు తెలియదు సార్. ఇక్కడ ఇన్ని రోజులకు వెళ్ళింది, ఇప్పుడు ఎట్లా సార్ వచ్చింది నాకు తెలియదు. అసలు నేను ఈడనే ఉండా, నేను లేదంటలేదు, కానీ వచ్చింది కూడా తెలియదు. వాళ్ళు ఇంకా ఉంటారు కదా, ఆడనే ఉంటారు అనుకున్నారు సార్. అంతే. ఏ టైంలో జరిగింది, ఏ సమయంలో జరిగింది ఇన్సిడెంట్? సార్ 6:45 నిమిషాలు అవుతుంది సార్. కరెక్ట్. ఆ సమయంలో పాపతో ఎవరు లేరా? ఒకతే ఉందా పాప? మా పెద్ద బిడ్డ ఉంది సార్. ఆమె చూడలేదా? చూసిందంట సార్. ఆమె ఇప్పుడు ఆడుకుంటుంది కదా సార్. పడ్డ తర్వాత ఇట్లా కింద వాడి అంటే ఏడవాడి అని చూస్తే లోపలికి వెళ్ళిపోయింది సార్. ఆల్రెడీ ఇట్లా చూస్తున్నా సప్పుడు వస్తుంది సార్, లోపలికి వెళ్ళిపోతుంది. నేను గీనే ఉన్నా సార్, ఎక్కడ లేదు, కానీ పాప వాళ్ళు వచ్చింది నాకు తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు మీ పాలేరు దగ్గర? ఆయనకు చెప్పలేదా బోరు బావి ఓపెన్ చేసింది, దాన్ని మూసేయాలని నువ్వు ఎప్పుడు ఆయనకు చెప్పే ప్రయత్నం చేయలేదా? మూసేసిండ్రు సార్ మొన్ననే, మళ్ళీ తెరిచిండ్రు. దాని తర్వాత పేపర్ వేసి ఇట్లా రాడ్స్ వేసి పెట్టిండ్రు అంతే. రాళ్ళు మాత్రం వెళ్ళారు, పేపర్ వేసి రాడ్స్ వేసి పెట్టిండ్రు అంతే. ఒక్క కనిపించకుండా సార్ ఆర్డర్, కానీ అది యాక్చువల్ ఎట్లా అయిందో అర్థమవుతలేదు. కొంతమంది స్థానికులు ఉన్నారు ఇక్కడ, ఇట్లాంటి ఓపెన్ చేసిన బోర్లు ఇంకేమైనా ఉన్నాయా? ఇది ఎన్ని రోజుల నుంచి ఓపెన్ చేసి ఉంది? ఇది గత 10-15 డేస్ నుంచి ఓపెన్ చేసి ఉన్నా సార్. సమ్మర్లో జర ప్రాబ్లం వచ్చినందుకు అది పాతది, అది అంటే యూజ్ చేయండి. పాలిహౌస్ గురించి మళ్ళీ ఓపెన్ చేసి వాటర్ వస్తాయి కదా అని చెప్పి ఉద్దేశంతో అందులో దించారు. 10-15 డేస్ అవుతుంది సార్ అంతే. అది ఇంతకుముందు జనరల్గా అది పోయిన బోరే సార్, వేస్ట్ బోర్. అది ఈ వర్షాలు పడే మన వాటర్ వస్తే ఏం పాలిహౌస్లోకి వాటర్ ప్రాబ్లం ఉందని తెరిచి అది మోటార్ దింపేసారు. అందులో అది దింపేసి ఈ రోజే దింపారు, నిన్న మార్నింగ్ దింపారు.
అది చెక్ చేయడం కోసం కొంచెం నెగ్లెక్ట్ చేసారు. అది కొంచెం మూసేదండి. ఇట్లాంటి బోర్లు లేదు, జనరల్గా మూసేసారు అంతా. ఇది కూడా యూజ్ చేద్దామని ఓపెన్ చేసారు. ఇది మూసిన బోరే, ఇది కూడా యూజ్ చేసుకోవడానికి ఓపెన్ చేసారు. కొంచెం జాగ్రత్త తీసుకునేదండి ఎక్కువ రోజు. మొత్తానికి అయితే దాదాపు సగం వరకు కూడా అంటే క్లోజ్ చేస్తుంది, కానీ పాలీ హౌస్కి వాటర్ కోసం వాటర్ వస్తాయేమన్న ప్రయత్నం తిరిగి చేయడంతో మళ్ళీ ఓపెన్ చేశామనే విషయాన్ని అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. పాప తండ్రి యాదయ్య చెప్తున్నటువంటి విషయం కూడా అదే. ఆడుకుంటున్నటువంటి సమయంలో తాను పక్కకున్నాను, తన పెద్ద కూతురుతో కలిసి చిన్న కూతురు ఆడుకుంటుంది అనుకున్నాను. సడన్గా వచ్చి పెద్ద కూతురు చెప్పేంత వరకు కూడా తనకు తెలీదు, చిన్నారి దాంట్లో పడ్డ విషయం తెలీదు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినప్పుడు కూడా ఆమె బోర్బావిలో పడిపోయింది కాబట్టి బయటికి రాలేదని చెప్తున్నారు. మొదటికైతే ఈ పాలీ హౌస్ మనకు రోడ్డుకు అటువైపు ఉన్నటువంటి రోడ్లో పాలీ హౌస్ ఉంది. దానికోసం ఈ యొక్క బోర్ను తవ్వారు. వాటర్ పడకపోవడంతో దాన్ని చాలా వరకు మూసేసి ఉంచారు. తిరిగి మళ్ళొకసారి వాటర్ పడతాయేమన్న ప్రయత్నం చేయడంతో వాళ్ళు ఒకసారి ఓపెన్ చేసి ఉంచారు. అదే సమయంలో పాప ఇంటి నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేసింది. ఆడుకుంటూ వచ్చి ఆ బోర్బావిలో పడినట్టుగా మాత్రం తండ్రి చెప్తున్న బట్టి అర్థమవుతుంది. కానీ మొత్తానికైతే దాదాపు 40 అడుగుల లోపల పాప ఉంది. ప్రస్తుతం 15 అడుగుల వరకు కంప్లీట్ అయింది. ఇంకా 30 అడుగుల వరకు చేయాలని చెప్తున్నారు. పెద్ద ఎత్తున మంగళగిరితో పాటుగా డిఆర్డీఎల్ నుంచి ఆధునికమైన యంత్రాలు తెప్పించి ఫాస్ట్గా ఈ మట్టిని సమాంతరంగా తీసి ఆ పాపను సేఫ్గా చేయాలనే ఉద్దేశం మాత్రం కన్నా జిల్లా యంత్రాంగం చాలా తీవ్రంగా కష్టపడుతుంది. మంత్రితో పాటుగా జిల్లా కలెక్టర్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి పూర్తిగా వాళ్ళంతా కూడా ఇక్కడే ఉండి సహాయ చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడే ఉన్నారు, రెస్క్యూ టీమ్స్, కొంతమంది డాక్టర్స్ కూడా వచ్చారు. పాపకు ఎటువంటి హాని జరగకుండా ఏ రకంగా ఆక్సిజన్ పంపుతున్నారు అవన్నీ కూడా స్పెసిఫిక్గా కొంతమంది అబ్జర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డాక్టర్లు కూడా కొంత ఈ యొక్క సంఘటనా స్థలానికి చేరుకొని ఎప్పటికప్పుడు పాపకు ఆక్సిజన్ వెళ్తుందా లేదా, ఆమె మంత్రి చెప్పిన దాని ప్రకారంగా ఆమె చేతులు ఆడుతున్నాయి, కనిపిస్తున్నాయి కెమెరాలు అనే విషయాన్ని చెప్పారు. ప్రస్తుతం మనం చూస్తే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కొంత టెక్నికల్గా వాళ్ళంతా కూడా వ్యవహరిస్తున్నారు. ఆ లోపలికి పంపినటువంటి కెమెరా కావచ్చు, దాంట్లో కనిపిస్తున్నటువంటి విధానానికి కూడా మరొక కెమెరాని లోపలికి పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పాప సేఫ్గా ఉందనే విషయాన్ని ఇప్పటివరకైతే చెప్తున్నారు. ఇప్పటివరకు పాప ప్రాణాలతో బతికి ఉంది. ఖచ్చితంగా ప్రాణాలతో బయటికి తీసే ప్రయత్నం కోసం అందరూ కూడా కష్టపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎంటైర్ రెస్క్యూ ఆపరేషన్ పూర్తవడానికి ఉదయం దాదాపు 6-7 గంటల వరకు పడుతుంది. ఎందుకంటే గంటకి 4 ఫీట్ల చొప్పున తవ్వుతున్నామనే విషయాన్ని కొద్దిసేపు క్రితమే జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు తెలిపారు. 4 ఫీట్ల కంటే ఎక్కువగా తవ్వలేకపోతున్నాం. కొంత గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి మంగళగిరి నుంచి, దాంతోపాటు డిఆర్డీఎల్ నుంచి కొన్ని అత్యాధునికమైనటువంటి యంత్రాలు తెప్పించి దాన్ని ఫాస్ట్గా మట్టిని తీసే ప్రయత్నం చేస్తే ఏమైనా ఇంకా కొద్దిగా ఆపరేషన్ ముందుగా పూర్తవుతుంది. ఖచ్చితంగా అన్ని రకాలుగా మేము చర్యలు తీసుకుంటున్నాం. పాపను బతికించాలనే ఉద్దేశం, ఖచ్చితంగా బతికించాలనే ఉద్దేశంతోనే మేము ఈ సహాయక చర్యలు చేస్తున్నట్టుగా మాత్రం జిల్లా యంత్రాంగం అంతా కూడా చెప్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కొంత ఎవరైతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటుగా డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లోపలికి ఇంకొక కెమెరాను పంపించి పాప పరిస్థితి ఏ రకంగా ఉందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే ప్రస్తుతం జరుగుతుంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఎస్ విజయ్, అధికారులంతా కూడా తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు ఆ పసిపాపను బయటకు తీసుకొచ్చేందుకు. 2 నిమిషాలు తల్లి కనిపించకపోతేనే చంటి పిల్లలు అల్లాడిపోతూ ఉంటారు. అలాంటిది 5 గంటలుగా అమ్మ ఒడికి దూరంగా ఉన్న ఆ పసిపాప ఆ చీకట్లో ఎంతగా ఏడుస్తోందో అని ప్రతి ఒక్క తల్లి కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఎలాగైనా ఆ పసిపాప నవ్వుతూ చక్కగా తిరిగి మళ్ళీ ప్రాణాలతో బయటికి రావాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటూ ఉన్నారు. మరోవైపు సంఘటనా స్థలంలో ఇప్పటికే భారీగా ఆ చుట్టుపక్కల ప్రజలంతా కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ పాప క్షేమంగా బయటికి రావాలని కోరుకుంటున్నారు.